సిగరెట్ బీడీలు తాగేవారికి పాన్ మసాలా తినేవారికి కేంద్ర ప్రభుత్వం చురక పెట్టింది. ఫీల్ కోసం గట్టిగా పొగ పీల్చేవారికి ధరల షాక్ తగిలేలా రేట్లు పెరగబోతున్నాయి. గుట్కా పాన్ మసాలా అనేవారికి గుండె ఆగిపోయేలా రేట్ల మంట తగలబోతోంది. జాగ్రత్త. సిగరెట్ పాన్ మసాలా పొగాకు ఉత్పత్తులపై జీఎస్టీ సుంకాలు బాధిస్తున్నారు. ఈ ఉత్పత్తుల ధరలు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి మరింత భారమవుతాయి. సిగరెట్టు పొగాకు ఉత్పత్తులు పాన్ మసాలాపై 40% జీఎస్టీ వర్తిస్తుంది. బీడీలపై 18% వర్తిస్తుందని కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్త జీఎస్టీకి అదనంగా పొగాకు ఉత్పత్తులపై అదనపు ఎక్సైజ్ సుంకం విధిస్తారు. ఈ బాదుడికి అదనంగా పాన్ మసాలాపై హెల్త్ అండ్ నేషనల్ సెక్యూరిటీ సెస్ విధిస్తారు. చూయింగ్ టొబాకో, జర్దా సెంటున్న టొబాకో, గుట్కా ప్యాకింగ్ మిషన్ల నిబంధనలను నోటిఫై చేసింది కేంద్ర ప్రభుత్వం. సిగరెట్లు, బీడీలు, గుట్కా, పాన్ మసాలా వంటి వాటన్నింటిపై విధించే పన్నుల్ని సిస్ ట్యాక్స్ అని పిలుస్తారు. సిగరెట్ల వంటి పొగాకుత్పత్తులపై కేంద్రం ప్రతి ఏడాది పన్నులు, సుంకాలు, సెస్లు విధిస్తుంది. జీఎస్టీ కౌన్సిల్ ఏర్పాటైన తర్వాత కూడా వీటి నుంచి డబ్బులు పిండుకోవడం ఆగడం లేదు. ప్రస్తుతం సిగరెట్ల వంటి పొగాకుత్పత్తులపై జీఎస్టీ 28%గా ఉంది. వీటికి సుంకాలు, సెస్లు అదనం. ఇప్పుడు ఈ 28% జీఎస్టీ కాస్త 40% అయింది ప్రజెంట్. వీటికి సెస్లు, సుంకాలు అదనం. ఇలా ధరల వాతలు పెట్టడం ద్వారా దురలవాట్లను నియంత్రించని భావిస్తున్నారు. అందుకే ఈ రేట్లు ఎంత పెరిగినా జనం నుంచి పెద్దగా వ్యతిరేకత రాదు. అందుకే ఫిబ్రవరి 1వ తేదీ నుంచి మళ్ళీ సుంకాల బాధలు పెరగబోతోంది. సో ధరలు కూడా భారం కాబోతున్నాయి.